ఈరోజు టాపిక్ చెస్ట్. నా బాడీలో సెకండ్ వీకెస్ట్ మజిల్ చెస్ట్. అన్నిటికంటే పెరగడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చెస్ట్ పెరగడానికి ఒక 2 years బొక్క. దేనికంటే డంబుల్స్ కాకుండా ఎక్కువ మిషన్స్ చేసేవాడిని. అట్లా మిషన్స్ చేయడం వల్ల చెస్ట్ కంటే ఎక్కువ షోల్డర్ మీద లేదా ఫ్రంట్ హెడ్ మీద ఇట్లాంటివన్నీ పడతా ఉంటాయి. అందుకని చెప్పేసి కరెక్ట్గా 3 లేదా 4 ఎక్సైజ్. ఇప్పుడు ప్రస్తుతంగా నేను 3 ఎక్సైజ్ పెట్టుకుంటున్నా. ఇంక్లైన్ ఒకటి, ఫ్లాట్ ఒకటి, ఫ్లై ఒకటి. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్కి సీడ్ హెడ్ 15 లేదా 30. ఈ రెండే సూపర్గా పడిద్ది. దీని మీద నేను 15 degrees పెట్టుకొని చేస్తాను. అప్పర్ సెంటర్ కేవలం ఇదే కాకుండా మిడిల్ అప్పర్ చెస్ట్ రెండు పడిద్ది. డంబుల్స్ చేసే యూజ్ ఏంటంటే స్టెబిలిటీ వచ్చింది. ఈ మజిల్ చూడండి, ఈ ఏరియా మజిల్ అనేది మిషన్స్ కాకుండా చేస్తే బాడీ స్టెబిలిటీకి వచ్చింది. హ్యాండ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. స్టెబిలిటీ పర్పస్కి ఫోరంలో కూడా ఈ ఏరియా పడిద్ది. ఈ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే హ్యాండ్ ఉందా ఈ రెండు హ్యాండ్స్ అని ఈక్వల్గా ఇట్లా పుష్ చేయకుండా లెఫ్ట్ సూపర్ ఉంటుంది. రైట్ మటుకి ఇట్లా తీసుకొస్తా, రైట్ మటుకి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పుష్ చేస్తా. ఇట్లా స్టార్టింగ్లో పెద్దగా పట్టించుకోవాలి, కానీ ఉండే కొద్ది తర్వాత కొన్ని ఇయర్స్ ఏమైందంటే లెఫ్ట్ చెస్ట్ ఏమో సూపర్ పెరిగింది, రైట్ చెస్ట్ మరికి ఈ ఏరియా అంత ఎక్కువ ఉండదు. ఇట్లా డిఫరెన్స్ అనేది రాకుండా వెయిట్ తగ్గించుకొని చేయాల్సిందని ఆ టైం అప్పుడు అనిపించింది. అందుకని అప్పుడు ఇంకా వెయిట్ తగ్గించుకొని కాంట్రాక్ట్ చేస్తున్నా. ఇప్పుడు లెఫ్ట్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది, రైట్ చెస్ట్ తక్కువ ఉంటుంది నాకు. ఇప్పుడు ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ కోసం నేను రైట్ హ్యాండ్ ఎక్కువ ట్రైన్ చేస్తానంటే అట్లా ఏం కాదు. లెఫ్ట్ది 30తో ఒక 12 reps వస్తాయి సింపుల్గా. రైట్ 10 వస్తాయి, ఫ్లాట్ అయినా ఇంక్లైనా. ఇది 12 వచ్చినప్పుడు ఈ 10 వస్తాయి. అందుకని చెప్పేసి దీంతో పాటు 10తో ఆపేస్తాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఎక్కువ పడదు. అందుకని చెప్పేసి ఇది ఒక 100% ఫుల్ ఎఫర్ట్ పడదు. రైట్ సైడ్ మతికి ఫుల్ 100% డ్యామేజ్ అయ్యిద్ది. ఇది లెఫ్ట్ చెస్ట్ లో ఒక 90% ఎనర్జీ ఇంకా సేవ్ అయి ఉంటుంది. అట్లా సేవ్ అయి ఉండటం వల్ల కొన్ని రోజులకి రైట్ చెస్ట్ అనేది లెఫ్ట్ తో ఈక్వల్ అయ్యిద్ది. అట్లా ట్రై చేస్తాను. సేమ్ బైసెప్స్ కూడా అంతే చేస్తా. బైసెప్స్ కూడా ఇంతకుముందు డిఫరెన్స్ ఉండేది, ఆ తర్వాత రెండు ఈక్వల్ అయిపోయినాయి. లెఫ్ట్ది కూడా డామినెంట్ లేకుండా రైట్ తో పాటు రెండు ఈక్వల్ వస్తాయి. ఈ 12 వస్తే ఇది కూడా 12 వచ్చింది. మా లేకపోతే 11.5 వచ్చింది. ఈక్వల్ ఉండిద్ది కానీ అంత ఎక్కువ ఉండదు. లెఫ్ట్ది ట్రైన్ ఎక్కువైతే ట్రైన్ చేయాలి ఖచ్చితంగా. చెస్ట్ చేసేటప్పుడు హ్యాండ్ ఉందా, ఈ వ్రిస్ట్ అనేది దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఎల్బో ఉందా, ఎల్బోని దగ్గర తీసుకోవడానికి ట్రై చేయాలి. హ్యాండ్స్ ఉందా, ఎల్బో చూపిస్తున్నాం. ఈ ఎల్బో కదా వ్రిస్ట్ దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తారు. వ్రిస్ట్ కాకుండా ఎల్బోని పుష్ చేయడానికి ట్రై చేయండి. ఎల్బోని పుష్ చేస్తే చెస్ట్ మీద పడిద్ది ఎక్కువ.
and crowns of ancient keys. I've heard stories of distant lands, realms I long to reach. Your voice. అందరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హ్యాండ్స్ ఎల్బో యాంగిల్ ఎట్లా పెట్టాలి విస్ట్ ఉందా విస్ట్ పర్ఫెక్ట్ ఎవరిది పర్ఫెక్ట్ స్ట్రైట్గా ఎట్లా ఉండదు. ఒక రాడ్లో ఉన్నట్టు హ్యాండ్లో ఎట్లా ఉండదు. ఒక చిన్న కర్వ్ వచ్చింది, ఆ కర్వ్ అనేది తెలుసుకుంటే చాలు. ఇప్పుడు నాది పర్ఫెక్ట్ ఇట్లా స్ట్రైట్గా ఉండదు, ఒక చిన్న కర్వ్ వచ్చింది. ఈ కరువులో ఇక్కడ తీసుకొచ్చా బ్రిష్ని పట్టించుకోవట్లా. బ్రిష్ని జస్ట్ ఎంత ఓపెన్ వెళ్తే అంత చేస్తా. ఇది స్ట్రైట్ ఎట్లా హ్యాండ్ కింద తీసుకెళ్తా. ఇంకా బ్రిస్ట్ కావాలని చెప్పి నా లిమిట్. ఇంకెంత నుంచి నేను ఫోర్స్ చేయాలి. కావాలని ఫోర్స్ చేస్తే ఇంకెట్లా పడిద్ది. అప్పుడు నాకు షోల్డర్ పైన వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్ ఉందా చెస్ట్ ఓపెన్ అయిపోతుంది, ఒక చిన్న కరువు వచ్చింది. ఇట్లా ఉన్నాం అనుకో, ఫ్రంటల్స్ మీద ట్రైసెప్ మీద ఎక్కడో పడిద్ది. ఒక చిన్న కరువు పెట్టాలి. కరువు వల్ల చెస్ట్ పైకి లేసిద్ది. To worlds unexplored, to leave behind my home and wander. బ్రిస్ట్ బెండింగ్ హ్యాండ్ ఉందా ఇట్లా కాకుండా, హ్యాండ్ ఈ గ్రిప్లోకి కాకుండా ఇట్లా పడేస్తారు. ఇట్లా పడేసి బ్రిస్ట్ మీద పడిద్ది. ఇట్లా ప్రెస్ చేస్తారు. ఇట్లా కాకుండా ఇట్లా సైడ్కి పట్టుకుంటే ప్రెస్సింగ్ అనేది ఇట్లా బ్రిస్ట్ పెయిన్ రాకుండా చెస్ట్ లోకి పడిద్ది. నేను లేనంటే కనుక ఈ బ్రిస్ట్ మీద పైన పడి ఎక్కడ ఆగిపోతావు. స్టెబిలిటీ కోసం డంబుల్స్ బ్యాక్ మజిల్స్ యూజ్ చేస్తారు. ఎట్లా అంటే ఇట్లా ఉందా పూర్తి టైట్ చేసేసి ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. లాట్స్ యాక్టివేట్ చేస్తే సూపర్ పడిద్ది అని ఉండిద్ది. అక్కడ లాట్ యాక్టివేషన్ అనేది ఎప్పటికీ చేయను. జస్ట్ నార్మల్ బుగ్గోనే ఫ్రంట్ అంటే ఫ్రంట్ మాత్రమే చేస్తా. లాట్ యాక్టివేట్ చేసి టైట్ చేసి ఇట్లా హోల్డ్ చేసి పెట్టి ఇట్లా పుష్ చేసి అట్లా ఏం చేయదు. జస్ట్ ఒక ఆర్చ్ చేస్తా, పుష్ చేస్తా. ఈ లాట్స్ అనేవి మళ్ళీ ఎప్పుడు టైట్ చేయను. మా అయితే అప్పర్ బ్యాక్ మీద పడిద్ది. దేనికంటే వెయిట్ ఉండడం వల్ల కొంచెం టైట్నెస్ కోసం. అందుకని అప్పర్ బ్యాక్ పడి చెప్తే లాట్ మీద అంతకేం పడదు. జస్ట్ అప్పర్ బ్యాక్ మజిల్స్ అనేది కొంచెం టైట్నెస్ కోసం పడింది అంతే. వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి ఒక్కడికి భయం. ఎంత చేశాడు ఫస్ట్ సెట్ 3 సార్లు చేయాలి. సెట్ అంటే ఒక 12 reps అని, 8 to 12 reps అని ఒక సెట్. అంటే 10 ఉందా, 10తో కేవలం 10తో ఒక 12 వచ్చినాయి అనుకో ఫస్ట్ సెట్ లో. సెకండ్ సెట్ కూడా 10తో చేస్తారు, థర్డ్ సెట్ కూడా 10తో చేస్తారు. ఈ 3 సెట్లు 10తో చేసే కాడికి ఇంకెందుకు అసలు చేయడం అన్న ఫీలింగ్. నేను అసలు అట్లా కాదు, ఒకసారి 10తో చేసాను అనుకో, నెక్స్ట్ ఒక 2.5 అని పెంచండి, 12.5 అలా 15 అట్లా పెంచితే మొదలు కూడా బాగుండిద్ది. ఇప్పుడు నేను ఉన్నా 15 తీసుకోండి డైరెక్ట్ గా, 15 తర్వాత 20, అదర్ 25, అదర్ 30. ఒక సెట్ మాత్రమే ఏమంటారు ఫెయిల్యూర్ తీసుకెళ్తా, అది కూడా 30. ఇప్పుడు నాకు సరైన మొగుడు అంటే 30, ఇంకా 30తో 10 మాత్రమే వస్తాయి నాకు కరెక్ట్ గా. 30 kg డంబుల్ ఏదైతే ఉందో కరెక్ట్ గా 30 kg డంబుల్తో నాకు ఒక 10 వస్తాయి. ఎప్పుడైతే 30తో 12 వచ్చినాయో 12 ఒక 2-3 times చేస్తాను, అదొక ఇంకా అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ 35కి వెళ్ళిపోతా.
ఎందుకంటే ఒకసారి మ్యాక్స్ వేసిన తర్వాత 30 ఇంకా నాకు వేస్ట్, పనికిరాదు. ఆల్రెడీ నాకు స్ట్రెంత్ ఉంటే మళ్ళీ ఇంకా 30తో చేసి ఎందుకు దండగా. వెయిట్ ఇంక్రిమెంట్ చేయడం అంటే అట్లా 30తో 12 reps వచ్చిందంటే 2-3 times ఇంకా 30 తీసేసి 35 వెళ్ళిపోవడం. సేమ్ అంతే 59 అంతే. 15తో 12 వచ్చినాయి అంటే ఏదైనా 10 లేదా 12 వచ్చిందంటే నెక్స్ట్ వెయిట్ ఇంక్రిమెంట్ చేసుకోవడం. 2.5 ఇంక్రీజ్ అయ్యింది కనీసం. నాకంటే డైరెక్ట్ గా అట్లా 2.5 ఉండవు. నేను డైరెక్ట్ 30 వేస్తా. 30తో ఇప్పుడు నేను 30 వచ్చి 12 reps. నేను ఆల్రెడీ 35తో కూడా ట్రై చేశాను. 35తో ఒక 4 reps వస్తాయి కరెక్ట్ గా. ఇప్పుడు 35తో వస్తున్నాయి కదా చేసేద్దాం అంటే ఇది నేను కనీసం 12 కూడా చేయకుండా 35 పెట్టుకొని వేస్ట్. అందుకని చెప్పేసి మ్యాక్స్ వేసిన తర్వాత 35కి వెళ్తా. సగానికి సగం మంది చేసే ముందు వెయిట్స్ తీసుకోవడం చేత కాదు. వెయిట్స్ తీసుకున్నావా హ్యాండ్స్ తో లేపి ఇట్లా ఒప్పుకుంటారు. హ్యాండ్స్ తో లేపి ఇట్లా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇది అంటే 10 15 లేపుతారు, లేదా 20 లేపుతారు. తర్వాత కథ ఏంది, ఇప్పుడు నేను 30తో చేస్తా. ఇట్లా లేపాలంటే నా చేతిలో ఇక్కడే దమ్ము అయిపోయింది. అందుకని డంబుల్స్ హ్యాండ్స్ మీద పెట్టుకున్న తర్వాత ఈ తొడందా లెగ్ తో పుష్ చేయండి. ఒక హ్యాండ్ ఇట్లా వెళ్ళిపోతుంది అనగా ఇంకో హ్యాండ్ తో ఇట్లా పెట్టుకోండి. సింపుల్ గా అయిపోయింది. జస్ట్ ఇట్లా పెట్టి అట్లా అంటే హ్యాండ్స్ ఎట్లా వస్తే పైగా నుంచి లోయర్ బ్యాక్ ఉందా రౌండ్ చేస్తా ఒక బాల్ లాగా. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చే ఫామ్. ఇప్పుడు సర్వ్ చేస్తా.